మేడారం సమ్మక్క సారలమ్మల కథ తెలంగాణ సంస్కృతిలో ఒక అద్భుతమైన వీరగాథ. ఇది కేవలం భక్తికి సంబంధించిన కథ మాత్రమే కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా సాగిన ఒక వీరోచిత పోరాటం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. 1. సమ్మక్క జననం. అడవి తల్లిబిడ్డ. సుమారు 800 ఏళ్ల క్రితం కోయ గిరిజన నాయకులు వేటకోసం అడవికి వెళ్లినప్పుడు పులుల మధ్య ఆడుకుంటున్న ఒక పసిపాప సమ్మక్క కనిపించింది. ఆమె చుట్టూ ఒక వింతైన కాంతి ఉండటం చూసి ఆమెను తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆ నాయకుడు ఆమెను దత్తత తీసుకుని పెంచాడు. సమ్మక్క రాకతో ఆ ప్రాంతంలో కరువుపోయి రోగాలు నయమయ్యేవని ప్రజలు నమ్మేవారు. 2. కుటుంబం మరియు పాలన. సమ్మక్క పెరిగి పెద్దయ్యాక మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి 3 సంతానం: సారలమ్మ సారక్క మైనస్ పెద్ద కుమార్తె, నాగులమ్మ మైనస్ చిన్న కుమార్తె, జంపన్న మైనస్ కుమారుడు. వీరు కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడికి సామంతులుగా ఉంటూ మేడారం ప్రాంతాన్ని పాలించేవారు. 3. యుద్ధానికి కారణం. కరువు మరియు పన్నులు. ఒకసారి మేడారం ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు. గోదావరి నది కూడా ఎండిపోయింది. దీనివల్ల గిరిజనులు కాకతీయ రాజుకు కట్టాల్సిన పన్ను కప్పం కట్టలేకపోయారు. కాని ప్రతాపరుద్రుడి సైన్యం బలవంతంగా పన్ను వసూలు చేయటానికి మేడారంపై దాడి చేసింది. 4. వీరోచిత పోరాటం. అన్యాయంగా పన్ను అడగడాన్ని ప్రతిఘటిస్తూ సమ్మక్క కుటుంబం మొత్తం యుద్ధరంగంలోకి దూకింది. పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు అందరూ యుద్ధంలో వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న శత్రువుల చేతికి చిక్కడం ఇష్టంలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. 5. సమ్మక్క అదృశ్యం. కుటుంబమంతా చనిపోయినా సమ్మక్క ఒంటరిగా వీరనారిలా పోరాడింది. ఆమె ధైర్యానికి కాకతీయ రాజుకూడా ఆశ్చర్యపోయాడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క మేడారం సమీపంలోని చిలకలగుట్ట వైపు వెళ్లి అంతర్ధానమైపోయింది, అదృశ్యమైంది. గిరిజనులు ఆమె కోసం వెతకగా అక్కడ ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు ఉన్న ఒక కుంకుమ భరిణ కనిపించింది. ఆ భరిణే సమ్మక్కగా భావించి నాటినుండి పూజించడం మొదలుపెట్టారు. మేడారం జాతర విశేషాలు. 2 ఏళ్లకోసారి ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది. బంగారం, బెల్లం. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీనినే బంగారం అంటారు. గద్దెలు. మేడారంలో విగ్రహాలు ఉండవు. కేవలం కుంకుమ భరిణలను గద్దెలపై ప్రతిష్ఠించి పూజిస్తారు. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇదే. మేడారం జాతరలో జరిగే మొదటి రోజు నుంచి 4వ రోజు వరకు జరిగే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు మీకు కావాలా? మా ఛానల్లో పార్ట్ 2 వీడియో ఉంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం.